దోపిడీని ప్రశ్నించిన యువతిని గొంతు కోసి చంపేస్తామని బెదిరించారు కొంతమంది దుండగులు. చైల్డ్ లింక్ పేరుతో జరుగుతున్న దోపిడీని ఖమ్మం జిల్లా వైరాకు చెందిన యువతి సంస్థ నిర్వాహకులను ప్రశ్నించింది. దీంతో ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లో యువతిని హత్య చేసేందుకు కొంతమంది వ్యక్తులను పురాయించారు. చండీగఢ్ టీంకు చెందిన కత్తి భాస్కర్ అయితే బెదిరింపు కాల్ను యువతి రికార్డ్ చేసి సిపికి పంపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువతిని సురక్షితంగా వైరాలో విడిచిపెట్టారు. నువ్వు ప్రజెంట్ ఏం లేదు, ఇంకా రామగుండంకి చేరుకుంటావు. బెల్లంపల్లిలో ఉన్నావు, ఇంకా ఎక్కువ ఏం లేదు. ఇంకా నువ్వు 4 దగ్గర చిన్న చిన్న స్టేషన్స్ వస్తాయి. దాని తర్వాత నీకు బరాబర్ ఇంకొక 10 మినిట్స్ గ్యాప్ వస్తాయి. రామగుండంలో 10 మినిట్స్ ఆగుతుంది ట్రైన్. రామగుండం నీకు పెద్ద స్టేషన్, చిన్న చిన్న ఆపుతారు. 2 మినిట్స్ కాపీ జరుగుతాయి అంతే. నెక్స్ట్ చిన్న చిన్న అన్ని పోతే డైరెక్ట్ నువ్వు వరంగల్ దిగుతావు. 7 గంటల వరకు నువ్వు దిగుతావు బస్. ఓకే, దిగుతా, వరంగల్ దిగుతా. ఇంకా దిగు అంతే. దిగుతా. మరి నువ్వు దిగే ఫస్ట్ దిగి నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వే చేస్తావు. నేను ఏది నీకు భయపడి నేను ఫోన్ చేస్తా, నన్ను వదిలిపెట్టు బాబు, నీ గురించి తెలిసిందని. నీకు ఫోన్లు చేసే ఆప్షన్ ఇంకా రాలేదు. నేను నంబర్ ఇచ్చుకోలేను. అన్న నంబర్ అని అడిగిరు, కానీ నంబర్ ఎందుకు వాళ్ళకు? నీకు డిస్టర్బెన్స్ అది. ఇవ్వు, నెంబర్ ఇవ్వు. ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నెంబర్ నేనే ఇవ్వమంటాను డైరెక్ట్ గా. నెంబర్ ఇవ్వు. నువ్వు 0 అయిపోతావు ఫస్ట్. అరే ఇవ్వు, నువ్వు నెంబర్ ఇయ్యి. ఆపరేషన్ మన మనిషికి ఆపరేషన్ బ్లేడ్ చేతిలో పెట్టుకోవాలి, చంప చీరుకోతుంది. నా చెంప చీరుస్తావు బ్లేడ్ పెట్టి. వాళ్ళు చీరుతారు అంటున్నా, చేతిలో బ్లేడ్ పెట్టుకుంటే చంప చీరుకోతుంది. ఏంది గంజా బ్యాచ్ అంటున్నావా? నీకు బ్యాట్స్ ఎందుకు? నేను అదే బ్యాట్స్, నీకు నాదే బ్యాట్స్ అయితే నీకెందుకు? గంజా బ్యాచ్ పట్టుకొని చంప బ్లేడ్ పెట్టి చీరుస్తారని బెదిరిస్తున్నావు. చంప కాదు, చేతితో కొడితే చంపనే వలిపోవాలి నీకు మొత్తం. హలో హలో హలో, ఎక్కడున్నారు? ఎవరు? ఇక్కడ నేను వరంగల్ స్టేషన్ దగ్గర నుంచి మాట్లాడుతాను. అది వరంగల్ స్టేషన్ అంటే ఏ స్టేషన్? పోలీస్ స్టేషనా, రైల్వే స్టేషనా? రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మాట్లాడుతున్నా. ఎక్కడ? రైల్వే స్టేషన్. అది ఎవరు నువ్వు? నేను ఎవరైతే మీకేంది, మీరు ఎక్కడ చెప్పండి. నువ్వు నాకు కాల్ చేసి నన్ను ఎవరు ఎక్కడున్నావు అని అడిగితే నేను ఎట్లా చెప్తా? నువ్వు ఎవరు చెప్పు. ట్రైన్ దిగుతారు అది చెప్పండి. హలో హలో హలో, మీరు ఎవరిని గెలుకున్నారు? అర్థం కాలేదు. హలో, మీరు ఎవరిని గెలికిరు అంటున్నా? ఎవరిని? మీరు ఏమో నువ్వే చెప్పు. మరి నువ్వు నాకు ఫోన్ చేసినంటే నీకు నెంబర్ ఎవరో ఒకరు ఇచ్చుంటారు కదా, ఇచ్చిన పర్సన్ పేరు చెప్పు. ఓకే, భాస్కర్. భాస్కర్. అంటే ఆ పర్సన్ గురించి తెలిసి గెలికిరా తెలియక గెలికిరా? భాస్కర్ నన్ను గెలిస్తే భాస్కర్ నాకు ఫోన్ చేస్తే నువ్వెవరు మాట్లాడుతున్నావు? నువ్వు రిలేషనా, ఫ్రెండా, ఎవరు? నువ్వు మాట్లాడుతున్న మ్యాటర్ కాదు, నువ్వు కాల్ చేయాలి. ఏం మాట్లాడావు అతను అది ఫస్ట్. నువ్వు ఆయన నీకేం చెప్పి నాకు అది చెప్పు. సరే ఇదంతా వద్దులే గానీ ఫస్ట్ పర్సన్ గురించి తెలుసా? ఏంటి ఆ పర్సన్ ఏంటి అసలు? ఇంతకు నువ్వెవరు? ఆయన ఫ్రెండా, వాళ్ళ రిలేషనా? నీ పేరేంటి? ఇవన్నీ నాకు చెప్పు ఒకసారి. వాళ్ళ బ్రదర్ ని మాట్లాడుతున్నా. వాళ్ళ తమ్ముడా? వాళ్ళ బ్రదర్ ని మాట్లాడుతున్నా. అదే ఏం పేరు? విఘ్నేష్. ఎక్కడ? వరంగల్ మీద ప్రాపర్? వరంగల్. ఇందాకే కూడా ఎవరో ఫోన్ చేశారు, అది నువ్వేనా ఇంకొకలా? నాకు ఇదంతా మ్యాటర్ కాదు. నువ్వు ఎక్కడ? ఇందాక కూడా ఫోన్ చేసింది నువ్వేనా కాదా? అవధూత విఘ్నేషా? ఓకే, ఏం చదువుతున్నా తమ్ముడు నువ్వు? తమ్ముడా? చెప్పు. చిన్నోడు పెద్దోడు అంటే అన్న అంట, చిన్నోడు అంటే తమ్ముడు అంట. నువ్వు ఏ పర్సన్ తో పెట్టుకోవద్దు, అదే పర్సన్ ఎట్తో పెట్టుకున్నావు లైఫ్ లో. అవునా? నీకు దీంతో రిమార్క్ అవుతుంది, గుర్తు పెట్టుకో. నువ్వు అసలు ఏమో అనుకుంటున్నావు, ఐసా పైసా అనుకుంటున్నావు, కానీ నీ ఐసా పైసా తోటి ఆటోని పిలవడం కాదు. గ్యాస్ సిలిండర్ వెళ్తే నీ ముఖం ఎట్లయితుందో అట్లా అవుతుంది నీ ముఖం. చూపియనికి కూడా తరగకుండా గుర్తు పెట్టుకో. అవునా? ఓకే, నువ్వు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఇంత డేర్ గా మాట్లాడుతున్నావు కదా, ఇంత డేర్ గా మాట్లాడుతున్నావు. నీ ప్రజెంట్ లొకేషన్ చెప్పినా ఒకసారి. ఇది ట్రైన్ లో ఉన్నా, ఎటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నా, తెలియదు కదా నాకు కూడా. అది స్టేషన్ ఏదైనా వస్తే తెలుస్తుంది, నాకు స్టేషన్ రాలేదు కదా. ఓకే, నీ కరెక్ట్ టైం చెప్పాలా? ఇంకొక 40 మినిట్స్ అయితే నువ్వు దిగుతావు వరంగల్. ఎగ్జాక్ట్ తెలియదు మరి నాకు, ఇది లేట్ వస్తుందో కరెక్ట్ టైంకి వస్తుందో కానీ చెప్పు. నువ్వు ఏ డబ్బాలు ఉన్నా కూడా తెలుసు, నీ కథ అంతా తెలుసు. నీ చుట్టుపక్కల కొంతమంది క్యాండిడేట్స్ కూడా ఉన్నారు, తెలుసా విషయం? ఏమో తెలియదు నాకు. ఓకే, నువ్వైతే ఫస్ట్ స్టేషన్ అయితే దిగిన తర్వాత నీకు మ్యాటర్ అనేది అర్థమవుతుంది. ఆ పర్సన్ నువ్వు గెలిచినావు కదా, ఆ పర్సన్ గురించి ఏంటో నీకు అర్థమవుతుందా? సరే, ఓకే. మరి ఇట్లా మడత పెట్టి బయట పడిపోతావు గానీ నేను మాట్లాడి. ఒక్క నిమిషం ఉండు తమ్ముడు, మళ్ళీ చేస్తా. ఉండు, నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం ఉండు, నాకు ఇంకో కాల్ వస్తుంది. వెయిట్, ఒక్క నిమిషం. అయితే నేనేం చేయాలి? ఇంకో కాల్ వస్తుంది, నా కాల్ హోల్డ్ పెడితే మాట్లాడుతుంది. ఎప్పుడు చెప్తున్నా నేను. సరే ఉండు అయితే మరి మాట్లాడు.